సో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఇంకా 3 డేస్‌లో స్టార్ట్ కావుంది కాబట్టి, మనమైతే టాప్ కంటెండర్స్ ఒక డేట్ టీమ్ అయితే అనౌన్స్ చేద్దాం. సో టాప్ కంటెండర్స్‌లో ఫస్ట్ వచ్చే టీమ్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్స్‌లో. సో ఆస్ట్రేలియా వరల్డ్ కప్స్ అనేది ఫస్ట్ ఉంటుంది. అండ్ ఈరోజు మనం ఆస్ట్రేలియా యొక్క స్క్వాడ్ అనాలిసిస్ చేద్దాం. అండ్ వాళ్ళు టాప్ 4 ఉంటారా ఉండరా అని అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్‌గా ఆస్ట్రేలియా స్క్వాడ్ చూసుకుంటే మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జాష్ ఇంగ్లీష్, కెమెరన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లేన్ మ్యాక్స్వెల్, ఆడమ్ జాంపా, జాష్ హేజల్వుడ్, నేథన్ ఎలిస్, బెన్ రాసెస్ అని వీళ్ళందరూ. సో ఇదే స్టార్టింగ్ లెవెల్ ఉంటుంది మ్యాక్సిమం. మార్కస్ స్టోయినిస్ ఫ్లాట్ పిచెస్ ఉంటే మార్కస్ స్టోయినిస్ వస్తాడు. సో ఇది వాళ్ళ మ్యాక్సిమం ప్లేయింగ్ లెవెల్. ఈ లెవెల్ అందరూ వన్ సైడ్ డామినేట్గా ఒకసారి హిట్టింగ్ ప్లేయర్స్ అంతా. సో వాళ్ళకి బ్యాటింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వరల్డ్ క్లాస్ బ్యాటర్ అండ్ 300 మన ఇండియా గురించి ఎట్లా మాట్లాడుకుంటాము, సో ఆస్ట్రేలియా గురించి కూడా వాళ్ళ బ్యాటింగ్ అంటే మాట్లాడుకోవాలి. వాళ్ళు ఈజీగా 300 టచ్ చేయగలరు వాళ్ళ డే అయితే. సో ట్రావిస్ అయితే తెలిసిందే, మిచెల్ మార్ష్ తెలిసిందే, సో జాష్ ఇంగ్లీష్ అటాకింగ్ బ్యాటరే. సో టీమ్ డేవిడ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గ్లేన్ మ్యాక్స్వెల్ ఆన్ హిస్ డే అయితే ఎటువంటి మ్యాచ్నైనా ఎటువంటి స్కోర్నైనా టచ్ చేయగలడు. సో వీళ్ళంతా అయితే హిట్టింగ్ ప్లేయర్సే. సో వీళ్ళని అయితే ఆపడం చాలా కష్టం. అండ్ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళ బౌలింగ్. సో ఆస్ట్రేలియా బౌలింగ్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ అయితే రూల్ అవుట్ అయిపోయాడు. అండ్ జాష్ హెజల్వుడ్ గిట్ట ఫస్ట్ 2-3 మ్యాచెస్ అవైలబుల్ ఉన్నాడు. అండ్ ఆడమ్ జాంపా. సో ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే మెయిన్ రోల్ ప్లే చేసి ఆడమ్ జాంపా. సో ఆడమ్ జాంపా ఖచ్చితంగా మంచి పర్ఫామ్ చేయాలి. చేయకపోతే అయితే ఆస్ట్రేలియాకి అయితే చాలా అంటే చాలా కష్టం. సో సెమీస్ పోవడం. ఆడమ్ జాంపా, నేథన్ ఎలిస్, హేజల్వుడ్ అండ్ కుర్మాన్ ఉన్నాడు ఇంకో స్పిన్నర్ అయితే. అండ్ ఆస్ట్రేలియా అయితే ఒకే ఒక ఫ్రంట్ అండ్ స్పిన్నర్ అండ్ ఒకే ఒక వికెట్ కీపర్తో అయితే వస్తారు. సో ఇది చాలా సర్ప్రైజింగ్. జాష్ ఇంగ్లీష్ ఒక్కడే వికెట్ కీపర్ ఉన్నాడు ఆస్ట్రేలియా 15 మెంబర్స్ కార్డులో. సో మిగతా వాళ్ళంతా కూడా వికెట్ కీపింగ్ చేయరు. అండ్ జాష్ ఇంగ్లీష్ ఖచ్చితంగా అన్ని మ్యాచ్లు ఆడతాడు, ఎందుకంటే వాళ్ళ వికెట్ కీపర్ ఆప్షన్ ఇంకో లేడు. సో ఖచ్చితంగా జాష్ ఇంగ్లీష్ ఆడతాడు. అండ్ మెయిన్ స్పిన్నర్, ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ఒక్కడే ఆడని జాంపా. మ్యాచ్ కొనాలని ఉంటుంది కానీ అందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇట్లా హై ప్రెజర్ గేమ్స్లో వరల్డ్ కప్స్లో. సో ఇది అయితే చాలా ఇంపార్టెంట్ విషయం. ఆస్ట్రేలియా అయితే జాష్ హేజల్వుడ్ అండ్ ఆడమ్ జాంపా మంచిగా ఉంటే ఆస్ట్రేలియా అయితే ఖచ్చితంగా టాప్ 4 అయితే వస్తుంది. సో వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే మాత్రం కష్టం. ఇక ముఖ్యంగా ఆడమ్ జాంపా. సో శ్రీలంకలో స్పిన్నింగ్ పిచ్చెస్ ఉంటాయి. ఆడమ్ జాంపా అయితే ఖచ్చితంగా అయితే పర్ఫామ్ చేయాలి. ఒకవేళ ఆడమ్ జాంపా ఫెయిల్ అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టం. సో ఆస్ట్రేలియా అయితే సెమీస్. సో ఆస్ట్రేలియా అయితే ఇట్నే మొన్న అయితే పాకిస్తాన్తో ఓడిపోయారు 1998 ఆల్అౌట్ 106 ఆల్అౌట్ అయిపోయి అందరూ అయితే అంటారు. సో ఆస్ట్రేలియాకి ఇప్పుడు మనం తక్కువ చేయకూడదు. 2021 వరకు ముందు బంగ్లాదేశ్తో సిరీస్ ఓడిపోయింది. అండ్ 2021 వరల్డ్ కప్ వచ్చి ఏం చేసినా మనకి తెలుసు. సో వరల్డ్ కప్ తీసుకెళ్ళిపోయారు. అలాగే ఆస్ట్రేలియాని అయితే మనం అయితే తక్కువ వేయకూడదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎలా ఆడేది తెలియదు. ఎవరు సడన్గా రేజ్ అయ్యి పర్ఫార్మెన్స్ చేసేది తెలియదు. సో వాళ్ళు ఖచ్చితంగా అయితే టాప్ నా అంచనా అయితే మై అంచనా అయితే టాప్ 4లో ఉంటారు ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నా. మై ప్రెడిక్షన్. సో టాప్ 4లో ఉండకపోతే దాని మెయిన్ కారణం వాళ్ళ బౌలింగే. ఒకవేళ టాప్ 4 క్వాలిఫై కాకపోతే హేజల్వుడ్ అండ్ జాంపా. సో నేథన్ ఎలిస్ చాలా ముఖ్యమైన స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్. సో నేథన్ ఎలిస్ చాలా ఇంజూర్ అయింది బిగ్ బ్యాష్ ఆడుతుంటే. సో నేథన్ ఎలిస్ ఖచ్చితంగా అయితే రావాలి. అతని ఒక మంచి బౌలర్ టీ20లో. సో తన స్లోవర్ వన్స్ యార్కర్స్ వేరియేషన్తో బ్యాట్స్మెన్ అయితే ఇబ్బంది పెడతాడు. సో నేథన్ ఎలిస్, జాష్ హేజల్వుడ్, ఆడమ్ జాంపా వీరు ముగ్గురు అయితే వాళ్ళ బ్యాటింగ్ వచ్చి ఎటువంటి డౌట్ లేదు. సో అందరు పర్ఫామ్ చేయగలరు, అందరు ప్రెజెన్సీస్ ఆడిన వాళ్ళే. సో వాళ్ళ బౌలింగ్ సమస్య. జాష్ హేజల్వుడ్, జాంపా వీళ్ళిద్దరు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేయాలి. సో వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే మాత్రం ఆస్ట్రేలియా అయితే టాప్ 4 కష్టమే. సో దీని మీద మీ ఒపీనియన్ స్క్వాడ్ చేసి కామెంట్ చేయండి. సో మీ దృష్టిలో ఆస్ట్రేలియా అయితే టాప్ 4కి వస్తుందా రాదా అని కామెంట్ చేయండి. సో నా దాంట్లో అయితే ఖచ్చితంగా టాప్ 4కి వస్తుంది. సో ఇండియా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ముగ్గురు ఒక దాంట్లోనే ఉంటాయి, ఒక టీం ఒక గ్రూపులోనే. సో నేనైతే ఇండియా, ఆస్ట్రేలియా అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఆస్ట్రేలియా అయితే ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళైతే నాకు డౌట్ కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కటే కీపర్తో వెళ్తారు, అది జాష్ ఇంగ్లీష్. సో జాష్ ఇంగ్లీష్ కాక వేరే కీపర్ లేడు ఆస్ట్రేలియా టీంలో. సో మామూలు పార్ట్ టైం కీపర్ ఇటు ఎవ్వరు లేరు వాళ్ళ టీంలో. సో అది అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. టాప్ 4కి అయితే వస్తుంది. సో గ్రూప్ స్టేజ్ అయితే ఈజీగా అయిపోతుంది. దాంట్లో వాళ్ళ టీం కొట్టే టీమే దగ్గరకు వచ్చే టీం గిట్ట లేదు. సో గ్రూప్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. గ్రూప్ అని సెమీస్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ సెమీస్ రాకపోతే వాళ్ళ బౌలింగ్ ఫెయిల్యూరే. జాష్ హేజల్వుడ్, జాంపా, నేథన్ ఎలిస్ వీళ్ళంతా ఫెయిల్యూరే కారణం. సో దీని మీద మీ కామెంట్ చేయండి. నేనైతే నా మై ఒపీనియన్ అయితే ఆస్ట్రేలియా ఖచ్చితంగా అయితే టాప్ 4కి వస్తుంది. సో మీ వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వీళ్ళందరి టీం గురించి డిస్కస్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేయండి.